హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి లడ్డు రెసిపీ చూపిస్తాను. ఇది హెల్తీయే కాకుండా మీరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మీరు కూడా తినొచ్చు. మైదా యాడెడ్ ఏం ఉండదు దీంట్లో. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి, వీట్ ఫ్లోర్తో చేసుకుంటాం ఈ లడ్డూలు. దాంట్లో ఒక 1/4 కప్ సూజీ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. దాంట్లో బేసన్ వేస్తున్నానండి. మీరు బేసన్ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉందంటే మీరు 1/4 కప్ వేసుకోండి. సూజీ ఎలా 1/4 కప్ వేసుకున్నారు, ఇది కూడా అలాగే వేసుకోండి. ఇప్పుడు మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం వితౌట్ యాడింగ్ ఎనీ ఘీ ఆర్ ఆయిల్. మంచి కలర్ రావాలి, ప్లస్ అరోమా కూడా మంచిగా వస్తే చాలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు రోస్ట్ చేసుకోండి. అట్లీస్ట్ ఇది 5 to 7 minutes పడుతుందండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది, మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్ వరకు ఘీ వేసుకున్నానండి. ఘీలో కూడా ఈ ఫ్లోర్ మనం మంచిగా రోస్ట్ చేసుకుందాం. ఘీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది. చూసారా, ఇక్కడ ఘీ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఎక్కువ రోస్ట్ చేయకుండా నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. దాంట్లో 2 ఇలాచీ వేసుకొని మనం దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాం, పౌడర్ షుగర్. ఇప్పుడు అదే పౌడర్ షుగర్ దీంట్లో వేసుకొని మనం కలిపేసుకుందాం. పిండి వామ్ ఉన్నా పర్లేదు, హాట్ ఉన్నా పర్లేదు. సో ఆ వేడికే మనం షుగర్ అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు చేత్తోని మంచిగా షుగర్ పౌడర్ ఈ పిండిలో మంచిగా కలిసేటట్టు చేత్తోని కలుపుకొని లడ్డూలు చేసుకుందామండి. పైనుంచి నెయ్యి వేయని అవసరం లేదు, ఎందుకంటే పిండి హాట్ ఉంది కాబట్టి షుగర్ పౌడర్తోనే మనం లడ్డూలు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. చాలా ఈజీ చేయడం, పిల్లలకైతే షూర్గా మీరు ఇవ్వచ్చు. దీంట్లో ఏ మైదా యాడెడ్ ఉండదు కాబట్టి. గోధుమ పిండి అగైన్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో తప్పకుండా మీరు ఇలా మీ పిల్లలకి చేసి ఇవ్వండి అండ్ మీరు కూడా తినండి. సో ఉంది కదా, సింపుల్ ఈజీగా ద హెల్దీ లడ్డు అండి ఇది. సో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో ఆ బైట్ కూడా మీరు చూసారు కదా, సో ఈవెన్ అంతే టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.